అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్టర్ మహారాష్ట్ర, దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఉన్న కోస్ట్ లైన్ అధ్యక్ష. అంతేకాదు ఈరోజు వాటర్ ఫ్రంట్ అనేది చాలా ప్రీమియం. మన యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే దుబాయ్, సింగపూర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అవి వాటర్ ఫ్రంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని దేశాలు అయితే సీ రిక్లైమ్ చేసి, వాళ్ళకి ల్యాండ్ తక్కువగా ఉంటే సీ రిక్లైమ్ చేసి అక్కడ టౌన్షిప్లు లేకపోతే మిగతా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. దుబాయ్లో పామ్ కానీ లేకపోతే సింగపూర్ కొత్తగా మనం చూస్తున్నాయి కానీ ఇవన్నీ. అంతేకాదు మనకి విశాఖపట్నం దగ్గర భీమిలి ప్రాంతానికి సంబంధించి ఈ సిఆర్జెడ్ నిబంధనల వల్ల మనకి ఈ నిర్మాణాలకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది వస్తుందనేది కూడా ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిఆర్జెడ్ అనేది కేవలం ఏది నిర్మాణం చేయాలి, ఏది నిర్మాణం చేయకూడదు అనే దానికి మాత్రమే పరిమితం కాకుండా అది పర్యావరణం, అభివృద్ధి ఈ రెండింటి మధ్య ఒక సమతుల్యత పాటించే విధంగా ఆ సిఆర్జెడ్ అనేది ఎప్పుడు ఉండాలి అధ్యక్ష. మీకు చిన్న ఎగ్జాంపుల్, మాకు సాగర్ నగర్ బీచ్ లో ఇది ఒక ఎకలాజికల్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి జీఎంఎస్ తో మాట్లాడి ఒక 15 కోట్లతోటి మొత్తం దాన్ని శాంక్షన్ చేసి అంతా వర్క్ స్టార్ట్ చేయడానికి రెడీగా వెళ్తే ఆ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడానికి కుదరదని చెప్పి ఆ వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. మాకు సింహాచలం పక్కనే ఒక కాలభైరవ టెంపుల్ అని ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఈరోజు అక్కడ సెంటిమెంట్ ఏంటంటే సింహాచలం ఎవరైనా వెళ్ళాలంటే ముందు కాలభైరవ స్వామిని చూసుకొని సింహాచలం వెళ్ళాలనేది ఒక నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. దాదాపు వీకెండ్ సాటర్డే సండేస్ అయితే 20 నుంచి 25,000 మంది వస్తారు. అమావాస్య అటువంటి రోజులైతే 40,000 మంది కూడా వస్తున్నారు. అటువంటి ఆ కాలభైరవ టెంపుల్కి వెళ్ళడానికి కనీసం లోపల మార్గం కూడా లేకపోతే దాన్ని ఏదైనా కొంచెం లెవెల్ చేసి చిన్న చేద్దామంటే కూడా దాన్ని ఈరోజు డిపార్ట్మెంట్ ఒప్పుకోలేకపోతుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఒక బోర్ వేద్దామంటే కుదరదు. లేదు అక్కడ ఏదైనా వెళ్ళిన భక్తులు చిన్న వాష్రూమ్స్, టాయిలెట్స్ లాంటి పెట్టాలంటే దానికి కూడా అనుమతులు లేవు. అంతేకాదు మీకు చివరికి ఎలా అయిపోయిందంటే మాకు సాగర్ నగర్ దగ్గర మాకు సన్ రైజ్ రిసార్ట్స్ వాళ్ళు ఈ కోకో ప్లాంట్లు వేశారు అధ్యక్ష. ఆ ప్లాంట్లు వేస్తే ఈ మధ్య ఎండలకి ఎండిపోతా ఉంటే వాటికి వాటరింగ్ చేయడం కోసం వెహికల్స్ వెళ్తా ఉంటే ఆ వెహికల్స్ ను కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌ చేయట్లేదు. అంటే ఎంత డెఫినెట్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సిఆర్జెడ్ రూల్స్ ఉండాలి, ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం దానికి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఉండాలి, ఒక ఎకాలజీ ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, లోకల్ లైవ్లీహుడ్ కావాలి, ఆ క్లైమేట్ రెసిలెన్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఒక దగ్గర చేసుకోవాలి తప్ప మాకు రూల్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సిఆర్జెడ్ పెట్టి కంప్లీట్ గ్రోత్ కి ఇది ఒక దీని కింద అవుతుంది అధ్యక్ష. భీమిలి రోడ్డు వైజాగ్ నుంచి భీమిలి అనేది ఈరోజు హాట్ లైన్. ఎంత ఇంపార్టెంట్